నాన్నగారు ఎంత సీనియర్ అంటే పరిచయాలు చాలా ఉన్నా సరే, మిమ్మల్ని మాత్రం యాక్టింగ్ వైపుకి మాత్రం ఇంట్రెస్ట్ చూపలేదని నేను విన్నాను. రైట్. కరెక్ట్. ఎందుకంటే మా కుటుంబంలో మేము నలుగురు తర్వాత నేను ఐదోవాడిని. హ్మ్. మా నాన్నగారి కోరిక ఏంటంటే నన్ను డాక్టర్‌ని చేయాలి. ఓకే. పెద్దవాళ్ళందరూ ఒకళ్ళు ఇంజినీరు, ఒకళ్ళు ఆడిటరు హ్మ్. ఇలా చదువుకున్నారు తప్ప ఎవరు డాక్టర్ చదవలేదు. మా హ్మ్. నాన్నగారి కోరిక నన్ను డాక్టర్ చేయాలి. హ్మ్. అందుకని నన్ను స్టూడియోలో కూడా రానిచ్చేవారు కాదు. ఆహా! ఓకే. అట్లా ఉండేది ఆ! ఆయన ఇంట్రెస్ట్. హ్మ్. కానీ నాకు చిన్నప్పటి నుంచి కూడానండి థియేటర్ ఆర్ట్స్, డ్రామా, డాన్సు హ్మ్. అసలు నేను నా 8వ ఏటే శకుంతల నాటకంలో గుంటకల్లో ఉన్నప్పుడు హ్మ్. మేనక పాత్ర ఆడపాత్ర లేడీ ఆహా! పాత్ర ఓకే సార్. ఆడపాత్ర ఓకే. మేనక శకుంతల తల్లి హ్మ్. హ్మ్. మేనక పాత్ర నేను చేయడం జరిగింది. హుహు. అది ఇంట్లో తెలియకుండానే చేశాను. హ్మ్. అలాగే నేను ఇంట్లో తెలియకుండానే అప్పుడు స్టేజ్ మీద డాన్స్‌లయి చేస్తూ ఉండేవాడిని. హుహు. ఓకే. తర్వాత అయిన తర్వాత హైదరాబాదు మేము షిఫ్ట్ అయ్యాను దగ్గర సారథి స్టూడియోస్‌కొచ్చాం. హ్మ్. వచ్చిన తర్వాత ఇక్కడ నేను రవీంద్ర భారతిలో మాకు స్కూల్ ఉండేది. హ్మ్. హ్మ్. నాట్య విద్యాలయ అని హ్మ్. హ్మ్. యాక్టింగ్ స్కూల్. అది సార్. థియేటర్ ఆర్ట్స్. హ్మ్. ఏఆర్ కృష్ణ గారని ఆయన నడిపేవారు. రవీంద్ర భారతిలోనే పైన హాల్ చిన్న హాల్ మినీ హాల్‌లో ఉండేది. హ్మ్. హ్మ్. అందులో జాయిన్ అయ్యి చదువుకుంటూనే హ్మ్. నేను 10థ్ చదువుతున్నప్పుడే అందులో జాయిన్ అయ్యి అక్కడి నుంచి ఈ డ్రామా చదవడం మొదలుపెట్టా. ఆహా! ఓకే. ఇంటర్మీడియేట్ వచ్చేసి ఇంటర్మీడియేట్‌లో కూడా. అప్పుడు ఇంటర్మీడియేట్‌లో కూడా కోర్స్ ఉండేది. యాక్టింగ్ హ్మ్. కోర్స్ ఉండేది. ఆహా! ఓకే సార్. యాక్టింగ్ పుస్తకాలు అప్పుడే ప్రింట్ అయినాయి ఫస్ట్ టైం. హ్మ్. హ్మ్. అక్కడ నాటకాలు వేస్తూ మేము నేను ఉచ్చారణ బావుందని అక్కడ దేశరాజు హనుమంతరావు గారని ఆయన హ్మ్. మంచి యాక్టర్. హ్మ్. హ్మ్. ఆల్మోస్ట్ ఇప్పుడు 'యండమూరి వీరేంద్రనాథ్‌కి', 'జంధ్యాల' గారికి వీళ్ళందరికీ గురువులంటారు. ఆహా! ఓకే. ఆ! ఆయన దేశరాజు హనుమంతరావు గారు నాతో వేషం వేయించాడు హుహు. ఫస్ట్. హ్మ్. 'మొహమ్మద్ బిన్ తుగ్లక్' అని హుహు. నాటకం. ఓకే. తుగ్లక్ నాటకం అనమాట. అలా ఫస్ట్ నాటకం వేశాను. చాలా ప్రోగ్రామ్‌లు ఇచ్చాం. ఇయన్నీ కూడా ఇంట్లో తెలియకుండానే. అయి నేను అదే ఫాదర్‌కి అడగబోతున్నాను. తెలియకుండానే. ఇవన్నీ తెలుసా? చాటుమాటున చేస్తుండే. ఎవరికీ తెలీదు. ఇంట్లో ఆ! ఎవరికీ తెలీదు. మాకు ఆటలు వీటికంటే కూడా నాకు ఈ థియేటర్ మీద ఎక్కువ అభిమానం. ప్రతిరోజు రవీంద్ర భారతికి వెళ్ళిపోయేవాడిని హ్మ్. సాయంత్రం. హ్మ్. రవీంద్ర భారతిలో ఆల్మోస్ట్ 10 దాకా ఉండి డ్రామా చూసి, అక్కడి నుంచి రవీంద్ర భారతి నుంచి సంజీవ్ రెడ్డి నగర్ వరకు నడుచుకుంటూ వెళ్ళేవాడిని. హ్మ్. హ్మ్. మళ్ళీ ఇంటికి ఆ ఓకే. రోజుల్లో. హ్మ్. అలా ఉండేది నా చదువుతో పాటు కలుపుకుంటూ, ఇంట్లో తెలియకుండానే మేనేజ్ చేసుకుంటూ చేశాను. ఆహా! ఓకే. ఒక రోజున ఏం జరిగిందంటే, మా నాన్నగారు నేను స్కూల్‌లో ఎలా ఉన్నానో, చదువుతున్నానో లేదో చూద్దామని నేను మహబూబ్ కాలేజ్ అని ఆర్‌పీ రోడ్‌లో, హ్మ్. రాష్ట్రపతి రోడ్‌లో స్కూల్‌కెళ్ళారాయన. హ్మ్. చదువుతున్నాడో హ్మ్. లేదో ఎట్లా చదువుతున్నాడో కనుక్కుందామని. హ్మ్. వెళ్తే నేను లేను. ఎక్కడున్నాడు ఏంటంటే, మా క్లాస్‌మేట్స్ వాళ్ళు ఇక్కడెందుకు ఉంటాడు సార్, రవీంద్ర భారతిలో ఉంటాడు. ఆ! సరే నాన్నగారు వెంటనే అదే కారులో రవీంద్ర భారతికొచ్చారు. వెళ్తే అక్కడ కూర్చొని నేను రవీంద్ర భారతి మా స్కూల్‌లో హ్మ్. నాటకాల పుస్తకాలు చదువుకున్నాను. హుహు. హ్మ్. అప్పుడు ఇక మా ఫాదర్ ఓహో! ఇంత స్ట్రాంగ్‌గా ఉందా? ఆ! సరేలే ఒక పని చెయ్యి నువ్వు ముందు డిగ్రీ ఫినిష్ చేసేయి. హ్మ్. డిగ్రీ అయిన తర్వాత నీ ఇష్టం వచ్చినట్టు చేసుకుందువు హ్మ్. గాని కన్విన్స్ అయ్యారు సార్. అని కన్విన్స్ అయ్యారు. ఆహా! ఓకే. ఆ తర్వాత హైదరాబాద్‌లోనే నాటకాలు వేయటం. హ్మ్. రవీంద్ర భారతిలో రోజు రవీంద్ర భారతికి వెళ్ళిపోయే పని. హ్మ్. హ్మ్. పగలంతా ఇది. తర్వాత ఆ రోజుల్లోనే డాన్స్ మీద కూడా నాకు ఎక్కువ ఇంట్రెస్ట్ హ్మ్. ఉండేది. హ్మ్. అందుకని ఇగ విజయనగర కాలనీలో ఒక టీచర్ ఉండేవారు. హ్మ్. గిడుగు విశాలాక్షి గారని ఆవిడ కూచిపూడి డాన్సర్. హుహు. ఓకే సార్. గిడుగు సీతాపతి గారని వారి మనవరాలు. హ్మ్. హ్మ్. ఆహ్, మా గొప్ప కవి హ్మ్. గిడుగు శ్రీరామమూర్తి గారంటారు. ఆ ఫ్యామిలీ నుంచి వచ్చిన గిడుగు విశాలాక్షి గారి ఆవిడ దగ్గరికెళ్ళి నేను డాన్స్ నేర్చుకున్నాను. ఓకే. ఇది కూడా దొంగతనంగానే. ఆహా! ఇంట్లో తెలీదు. పాకెట్ మనీ దాసుకోవడం, వాళ్ళకివ్వడం, డాన్స్ చేయడం. ఆహా! ఓకే. సో, అలా నాట్యంతో అలా గడుపుతూ ఉండేవాడిని. హ్మ్. ఆ తర్వాత ఏమైందంటే, ఇక డిగ్రీకొచ్చిన తర్వాత ఇక్కడే న్యూ సైన్స్ కాలేజ్ అమీర్‌పేట్‌లో బీకామ్ చేశాను. హ్మ్. బీకామ్ ఫినిషింగ్ అయ్యే టైంకి అప్పటికి మా ఇంట్లో కన్విన్స్ అయ్యారు. పూనా వెళదామని పూనాకి అప్లై చేశాను నేను. ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్. పెద్ద ఇన్‌స్టిట్యూట్ అప్పట్లో అదొక్కటే అప్పట్లో ఉండేదంట కదా అదొక్కటే సార్? ఉండేది ఐకానిక్. ఇండియాలో. ఓకే. ఓకే. ఇండియాలోనే పూనా ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్ ఫస్ట్. హ్మ్. అప్లై చేద్దామంటే ఎవరున్నారు ఇక్కడ ఎవరన్నా ఉన్నారని వెతికితే దేవదాస్ కనకాల గారు పరిచయం అయ్యారు. ఆహా! ఓకే. ఆయన అప్పటికే కోర్స్ ఫినిష్ చేసుకొనొచ్చి హ్మ్.
ఇక్కడ సాంగ్ అండ్ డ్రామా డివిజన్ అని ఉంది. అందులో దేవదాస్ గారు, లక్ష్మీదేవి గారు, దేవదాస్ గారు మిస్సెస్ ఇద్దరు అందులో పనిచేసేవారు. సాంగ్ అండ్ డ్రామా డివిజన్. ఓకే సార్. ఓకే. వాళ్ళు ఏంటి గవర్నమెంట్ ఆర్గనైజేషన్ అది. ఊరూరా వెళ్ళి నాటకాలు వేస్తూ ప్రచారం చేయాలి. ఇప్పుడు ప్రభుత్వ ఇవి ఉంటాయి, పథకాలు ఉంటాయి కదా, వాటి నాటకాల ద్వారా తెలియజేయాలి. ఓకే. అది గవర్నమెంట్ ప్రోగ్రామ్, గవర్నమెంట్ ఉద్యోగం అది. ఇద్దరు రాళ్లపల్లి కూడా అందులోనే చేశాడు. వీళ్ళందరూ కూడా అక్కడ ట్రైన్ అయినాడు. ఓకే సార్. ఓకే. సరే దేవదాస్ గారి దగ్గరికి వెళ్ళి కలిసిన తర్వాత, సరే నువ్వు అప్లై చేయగలంటారు పూనా అన్నాడు. అప్లై చేశాను, నాకు రాలా సీట్. సరే ఈలోపు దేవదాస్ గారు మేమంతా కూడా నాటకాలు వేయడం మొదలెట్టాం. లక్ష్మీ దేవదాస్ కనకాల గారు వాళ్ళు పెళ్లి చేసుకోవడం, వాళ్ళ పెళ్ళి అయిన తర్వాత మేము దగ్గరుండి చేసాం పెళ్ళి, స్టూడెంట్స్ అందరం. అలాగా నాటక రంగంలో బాగానే ఎక్స్పీరియన్స్ సంపాదించాను. చేసిన తర్వాత 73లో మెడ్రాస్లో ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ పెడుతున్నారని తెలుసు. ఓకే. చెన్నైలో ఏంటంటే సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అని ఉంది. సౌత్ ఇండియన్ 4 భాషల్లోనూ ఆర్టిస్ట్ని తీసుకురావాలి అని హోల్ ఇండస్ట్రీ. ఓకే సార్. ఓకే. అంటే పెద్ద పెద్ద డైరెక్టర్లు బిఎన్ రెడ్డి గారు, పుల్లయ్య గారు, పి పుల్లయ్య గారు, కె బాలచంద్ర గారు, విశ్వనాథ్ గారు, వీళ్ళందరూ అక్కడ ఛాంబర్లో మెంబర్స్. ఓకే. సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఛాంబర్లో వీళ్ళందరూ మెంబర్స్, డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు, అందరు మెంబర్స్ ఉంటారు. చెన్నైలో. ఓకే సార్. అది అక్కడ ఒక కంపెనీ ఉండేది కదా సార్, ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ ఉండేది కదా పాపులర్. అదే ఇదే ఫస్ట్ ఇన్స్టిట్యూట్. ఓకే. ఓకే. మెడ్రాస్ వాటి గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్ ఉండేది, అది వేరు. ఓకే సార్. ఇది ఇండస్ట్రీ పెట్టిన ఇన్స్టిట్యూట్. ఓకే. ఓకే సార్. ఓకే. ఓకే. అది ఉంది, గవర్నమెంట్ ఉంది, కానీ అంత గవర్నమెంట్ ఎవరు పట్టించుకునేవారు కాదు. ఓకే సార్. ఓకే. అందుకని ఇది పెట్టాలని ఇండస్ట్రీ డిసైడ్ చేసుకుని స్టార్ట్ చేశారు అదే బిల్డింగ్లో. ఓకే సార్. చేంబర్ ఆఫీస్ అంటే మెడ్రాస్లో సిటీ సెంటర్లో ఉంటుంది, జెమినీ స్టూడియో ఎదురుగా ఉంటుంది, పెద్ద పెద్ద ఇన్స్టిట్యూట్ అది. ఓకే సార్. పైగా అప్పుడు ఏం చేశారంటే వీళ్ళంతా తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడం 4 భాషల్లోనూ ట్రైనింగ్ ఇవ్వాలి ఆర్టిస్ట్కి. ఒక యాక్టర్కి 4 భాషలు వచ్చేలాగా. 4 భాషలు సపరేట్గా సార్. భాష సపరేట్, ఇన్స్టిట్యూట్ ఒకటే. ఓకే సార్. ఓకే. 4 లాంగ్వేజెస్ వాళ్ళు ఉండేవాళ్ళం. అట్లాగా మాకు ఇంటర్వ్యూ క్వాలిఫై చేస్తే బిఎన్ రెడ్డి గారు, మల్లీశ్వరి డైరెక్టర్, ఆయన ఫోటోషూట్ చేసి ఫిల్మ్ తీశారు. ట్రైల్ ఫోటోజెనిక్గా కాదా అని చూసి డైరెక్టర్లు అందరూ సెలెక్ట్ చేసి ఒక 40 మందిని సెలెక్ట్ చేశారు. ఓకే సార్. దాంట్లో సెలెక్ట్ అయిన వాళ్ళ ఒక 200-300 మంది వచ్చింటారు. అందులో సెలెక్ట్ అయిన వాళ్ళలో నేను, రజనీకాంత్, ప్రదీప్ శక్తి ఇలాగా సెలెక్ట్ అయ్యాను. ఓకే సార్. నేను తెలుగు, రజనీకాంత్ తమిళ్, ఓకే. సారీ రజనీకాంత్ కన్నడ క్లాస్, కన్నడ. అట్లాగా అన్ని భాషలు 4 భాషలు ఒకే చోట ఉండేవాడు. మాకు కాకపోతే ఏంటంటే అన్ని కామన్ క్లాసులు ఉండేవి, డాన్సు, మ్యూజిక్, తర్వాత వాయిస్ ఎక్సర్సైజ్లు, ఇవన్నీ కామన్ క్లాస్, అందరు కలిసి చేసేవాడు. సో మేమంతా కలిసి చదువుకున్నట్టు అయిపోయింది. ఓకే. ఓకే. ఓన్లీ డిక్షను, తర్వాత డ్రామా సీన్స్ వరకు ఎవరి లాంగ్వేజ్ వాళ్ళు చేశారు. ఓకే. ఓకే. అలా మేము 2 ఏళ్ళు కలిసి చదువుకున్నాం. ఓకే సార్. సో 1975లో బయటకు వచ్చాం. 97 పాస్ అవుట్. 2 ఇయర్స్ కోర్స్ మాది. ఓకే. ఇక్కడలాగా ఏదో ఇప్పుడు 6 నెలలు 3 నెలలు అలా కాదు, 2 ఏళ్ళు ఫుల్ టైం. పొద్దున్నే 9కి వెళ్తే మామూలుగా అయితే 5 గంటలకి అయిపోతుంది కాలేజెస్ ఇవన్నీ. మేము 10-12 దాకా కూడా రిహార్సల్స్, డ్రామాలు చేస్తూనే ఉండేవాళ్ళం నైట్ దాకా. కోఇన్సిడెన్స్ ఏంటంటే నేను స్టూడెంట్గా వెళ్ళాను, దేవదాస్ కనకాల గారు లెక్చరర్గా వచ్చారు. ఓకే. సో అగైన్ వి మెట్. సో మా కెరీర్ అట్లా కంటిన్యూ అయిందన్నమాట. 2 ఏళ్ళు ఆయన మా టీచరు, మేమందరం స్టూడెంట్స్. ఓకే. ఓకే సార్. ఆయన దగ్గర చదువుకున్న వాళ్ళమే. అలా చేస్తే ఫైనల్గా మా 2 ఇయర్స్ మా కోర్స్ అయిపోయేసరికి ఫినిషింగ్ ఎగ్జామినర్స్కి డైరెక్టర్లు వచ్చేవారు. కె విశ్వనాథ్ గారు, బాలచంద్ర గారు, తెలుగుకి అయితే కె విశ్వనాథ్ గారు, తమిళకి అయితే బాలచంద్ర గారు, అలాగే కన్నడ, మలయాళం అందరూ ఇండస్ట్రీ డైరెక్టర్ని ఎగ్జామినర్స్గా పిలిచేవారు. అక్కడ మేము పర్ఫామ్ చేసేవాళ్ళం. ఓకే. అలా చేసిన టైంలో బాలచంద్ర గారు మమ్మల్ని చూసి 3 సెలెక్ట్ చేశారు. ఓకే సార్. అది కూడా నేను,
రజనీకాంత్, ప్రదీప్ శక్తి. ప్రదీప్ శక్తి. ప్రదీప్ శక్తి అంటే చాలా సినిమాలు చేశాడు, మీరు అవును. చూసుంటారు. తమిళంలో సినిమా తీశారు, అవల్ ఒక తొడర్ కథ. అంటే ఆవిడ ఒక సీరియల్. ఆ సినిమాని తెలుగులో తీస్తూ మమ్మల్ని బుక్ చేసుకున్నారు. తెలుగులో. తమిళంలో తీశారు అప్పటికి. తమిళంలో జయప్రద గారి క్యారెక్టర్ సుజాత గారు చేశారు. తమిళంలో ఫస్ట్ వచ్చింది అవళ ఒక తొడర్ కథ. మేము చదువుకుని బయటకు వచ్చే టైంకి వచ్చింది, పెద్ద హిట్. అయితే దాన్ని తెలుగులో తీద్దామని మళ్ళీ బాలచంద్ర గారు తెలుగులో తీశారు. తీస్తున్నప్పుడు మాకు అవకాశం కలిగించారు. తమిళంలో సుజాత గారు చేస్తే ఆ క్యారెక్టర్ తెలుగులో జయప్రద గారు చేశారు. ఆ అన్న క్యారెక్టర్ వచ్చేసి రజనీకాంత్ గారు చేశారు. దైవంతమంది దేవుడే ఇచ్చాడు వీధి ఒకటి పాట అదే ఫస్ట్ పిక్చర్ రజనీకాంత్ కూడా. తమిళం కాదు, ఫస్ట్ తెలుగే. ఫస్ట్ తెలుగే. తర్వాత నాకు తాళిగట్టు శుభవేళ మీ అందరికీ తెలుసు ఎంత పెద్ద హిట్ అయిందో. ఆ సినిమా చేసాం, అది విడుదలైంది. అది ఎలాంటి సినిమా, పెద్ద కాంపిటీషన్ ఆ రోజున. ఎన్టీ రామారావు గారి ఆరాధన అనే సినిమా. ఎన్టీ రామారావు గారు, వాణిశ్రీ గారు, హిందీలో సూపర్ మ్యూజికల్ హిట్ ఆరాధన. ఆ సినిమా మీద రిలీజ్ చేశారు ఈ అంతులేని కథ అదే రోజు. మాకు భయం ఎట్లా ఉంటుందో ఏమో, రామారావు గారి సినిమా మీద ఎట్లా అసలు జనం వస్తారా, ఏమవుతుంది అని అనుకుంటుంటే అట్లాగే వచ్చింది. నేను ఇక్కడ దీపక్ మహల్లో ఫస్ట్ డే మార్నింగ్ షో వేశారు. పొద్దున్నే 9 అప్పుడు 9 o'clock 10 o'clock వేసేవారు మార్నింగ్ షో. మార్నింగ్ షోకి వెళ్తే ఇంటర్వెల్ అయిపోయింది. ఇంటర్వెల్ అయిపోయిన కొద్దిసేపటికి కరెంట్ పోయింది. ఆ రోజుల్లో జనరేటర్ లేవు. దీపక్ మహల్ అనేది అప్పట్లో పెద్ద థియేటర్, పెద్ద హిట్ సినిమాలన్నీ అందులో పాడేవి, నారాయణ కూడా. సరే ఏమైపోయింది, నాకు టెన్షను, జనం ఉంటారా, వెళ్ళిపోతా, ఉండేదే సగం థియేటర్ ఉందంతే. ఏం చేద్దాం ఏంటి అంటే అట్టా కూర్చున్నారు, జనం వెళ్ళరు, కూర్చున్నారు అలాగే. 2 అయింది, 3 అయింది, 4 అయింది, అట్లా కూర్చున్నారండి జనం. అమ్మా అనుకున్నాము. థియేటర్లోంచి జనం బయటకు వచ్చారు, హ్యాపీగా వచ్చారు. సో సూపర్ టాక్ ఫస్ట్ డేని. అసలు భయపడిపోయాం ఆ సినిమా మీద, ఆడతా లేదా, అందరూ కొత్త వాళ్ళు ఉన్నారు. అదే సార్, యాక్చువల్గా నేను ఇంకోటి కూడా చెప్పాలి. ఆ పాట చూస్తున్నప్పుడు ఎక్కడ ఒక కొత్త ఆర్టిస్ట్ ఆనవాళ్ళం నీలో కనపడవు. ఆ ఇన్వాల్వ్ అవటం కానీ, ఆ మిమిక్రీ గురించి యాక్ట్ చేయడం కానీ, అది మాత్రం క్రెడిట్ గోస్ టు కమల్ హాసన్. నా క్యారెక్టర్ టైంలో కమల్ హాసన్ చేశారు. ఆ క్యారెక్టర్ చేసింది కమల్ హాసన్ గారు. ఆయన నా డాన్స్ మాస్టర్ కూడా లేడు ఆ సాంగ్కి. ఎందుకంటే బాలచంద్ర గారి సంఘం జనరల్గా డాన్స్ మాస్టర్ పెట్టరు, ఆయనే కంపోజ్ చేసి ఆయనే షూట్ చేస్తారు. అయితే ఆ షూటింగ్ రోజు కమల్కి ఫోన్ చేసి సెట్కి రా ఒకసారని బాలచంద్ర గారు పిలిచారు. కమల్ హాసన్ వచ్చి నాకు ఏమేమి బిట్లు ఎలా చేశాడు నాకు ఒక రోజు చెప్పేశాడు అన్ని. ఇట్లా చేశాను నారాయణరావు, నువ్వు క్యారీ అయిపో. ఆయన వేరే షూటింగ్ ఉంది, సో ఆయన వెళ్ళిపోయాడు. సో డాన్స్ మాస్టర్ కూడా లేకుండా కో డైరెక్టర్ ఏమో ఈయనకి శర్మ గారు, మేమే కంపోజ్ చేసుకుని మేమే చేసాం. సాంగ్ అంతా అయిపోయింది. బాలచంద్ర గారు హ్యాపీగా స్టేజ్ మీదకి వచ్చారు, దగ్గరికి వచ్చి స్టేజ్ డాన్స్ కదా అయిపోయినాక, నారాయణరావు బాగా చేసావు, తమిళ్లో కమల్ హాసన్ చేసిన దాంట్లో ఒక 90% చేసావు, బట్ మీకు ఆంధ్ర ఇది 100%. ఎస్ సార్, మేము పాత సినిమాలు ఏదైనా చూసి ఎంజాయ్ చేస్తున్నాం, ఆ సాంగ్ చాలా ఎంజాయ్ చేస్తాం సార్. ఎందుకంటే ఆ జనరేషన్కి మేము కొత్త సినిమాలు చూస్తాం, కానీ పాత సినిమాలు ఎందుకో అంత ఇంట్రెస్ట్. కానీ ఆ పాటకు వచ్చేసరికి ఆ మిమిక్రీ మీరు చేయడం, మళ్ళీ ఆ పిల్లల రియాక్షన్ అసలు భలే అనిపించేది సార్. అంటే మేమంతా గ్రూప్ అప్పుడు. అదే సార్, కమల్, రజనీ, మేమంతా ఆయన శిష్యులు, మా గురువు గారి శిష్యులు, బాలచంద్ర గారి శిష్యులు. మాకు షూటింగ్లు ఉన్నా లేకపోయినా అందరం అక్కడే కూర్చునేవాడు. ఒక సినిమా ఆయన డైరెక్షన్ చేయాలని చాలా కోరుకుంటారు, కానీ మీకు మాత్రం ఫస్ట్ మూవీకే ఆయన దగ్గర అవకాశం వచ్చింది. నాకు, రజనీకి, అదే సార్, అందరికీ అదే కదా. కమల్ హాసన్కే అదే, తెలుగులో కమల్ హాసన్ కూడా ఫస్ట్ పిక్చర్ అదే. ఓకే సార్, అందుకంటే కదా కమల్ హాసన్ కూడా ఉన్నాడు క్యారెక్టర్, బెంగాలీ క్యారెక్టర్. అదే సార్, నేను మెయిన్ క్యారెక్టర్ చేశాను, తన గెస్ట్ రోల్ చేశాను. అదే సార్, అదే ఎక్కువ రోల్ ఉంది, 1 day షూటింగ్. సార్ బాలచంద్ర గారి దగ్గర ఉన్న ప్రత్యేకత ఏంటి సార్? ఒక ఆర్టిస్ట్ ఆయన దగ్గరికి వెళ్తే మాత్రం బాగా పిండి పంపుతారు. గొప్ప ఏంటంటే కొంతమంది ఉంటారు, కానీ వాళ్ళు చేసి చూపించేసి ఇలాగే చేయమని చెప్తారు. ఓకే, అది ఇమిటేషన్ అవుతుంది, దాంట్లో ఫ్రెష్నెస్ ఉండదు. అంటే అన్ని క్యారెక్టర్లు అలాగే ఉంటాయి ఇంచుమించుగా. అదే సార్, పేర్లు చెప్పను నేను,
వాళ్ళు చేయిస్తారు, ఏదో రకంగా చేయిస్తారు, కానీ వాళ్ళు చేసి చూపించేసి చేయమంటారు. అప్పుడేమవుతుంది, అన్ని క్యారెక్టర్లోనూ ఆ కళలు కనపడతాయి. అట్లా కాకుండా మీరేం చేస్తారో చేయండి, ఇంకా ఇంప్రూవ్ చేయండి, ఇంకా రానండి అని పిండడం అన్నారే, పిండడమే. ఎంత కష్టంగా ఉండేదంటే 2 ఇన్సిడెంట్స్ చెప్తాను నేను. అంతులేని కథలోనే జయప్రద గారుని రజనీకాంత్ తిడతాడు, ఏం తిరుగుతున్నావే, రంగులు పూసుకుని తిరుగుతున్నావు సానిదానిలాగా అంటాడు. అప్పుడు అమ్మాయికి కోపం వస్తుంది, వచ్చి ఒక్కొక్క పాస్బుక్ తీసి పడేస్తే, ఇదిగోరా ఇది నీ చెల్లెల కోసం, ఇదిగోరా ఇదేమో నీ కొడుకు కోసం, ఇది నీ గుడ్డి తమ్ముడు కోసం, ఇది నీ కోసం, ఇది మీ ఆవిడ కోసం, అన్నీ మీకోసమే, కానీ నా కోసం ఒక్క పాస్బుక్ ఉన్నదేమో చూడరా. సంపాదించేది షోకులు చేసుకోవడానికి కాదురా, మిమ్మల్ని పోషించడానికి అది చెప్తుంది. ఇది ఎందుకు చెప్తున్నానంటే, ఆ రోజు ఒకరోజు పొద్దున్నే షూటింగ్ స్టార్ట్ చేసాము. జయప్రద గారు చిన్నపిల్ల అప్పుడు, అయితే అమ్మాయికి 18 ఏళ్ళు ఉంటాయి. ఇంత బరువైన పాత్ర చేయడం చాలా కష్టం. అది మా ముందే, నాకంటే అప్పటికి 2-3 ఏళ్ళు చిన్నది. 18, నాకు 20, అమ్మాయికి 18 ఏళ్ళు ఉంటాయి, 18-17 ఉంటాయి. అయితే జయప్రద చేస్తూనే ఉంది, టేక్ ఓకే అవట్లా. ఒక రోజంతా రిహార్సల్, రెండో రోజు మళ్ళీ పొద్దున్నే మొదలెట్టి మధ్యాహ్నం దాకా రిహార్సల్. మధ్యాహ్నం మేకప్ రూమ్లోకి వెళ్ళిపోయి జయప్రద ఆడవడం మొదలెట్టి, నేను చేయను, మరి రాజమండ్రి వెళ్ళిపోతాను అంటే, అప్పుడు రజనీకాంత్ నేను పక్కన కూర్చుని, లేదమ్మా నీకు మంచి పేరు వస్తుంది ఈ సినిమాలో, ఆయన దగ్గర చేయిస్తే ఆయన సాటిస్ఫై అయ్యేదాకా మనం ఏం చేయలేం, చేయాల్సిందే. సరేనా ధైర్యంగా వెళ్ళి అప్పుడు చేసింది, టేక్ ఓకే. సో అలాగే పిండేవాడు. అలా అదే సినిమాలో దేవుడే ఇచ్చాడు అనే పాటలో ఒక షాట్ ఉంటుంది. జయప్రద కట్టను మూస్తే రజనీకాంత్ వచ్చి అక్కడ సిగరెట్ వేసుకుని మళ్ళీ వెళ్ళాలి, మళ్ళీ ఇంకో చోటుకెళ్ళి ఇంకో తలుపు వేస్తాయి, మళ్ళీ కట్టను వేయాలి, ఈ సిగరెట్ వేయాలి, ఇవన్నీ మ్యాచ్ అవ్వాలి. ఇట్లా ఒక షాట్ పెట్టాడు ఆయన, ట్రాలీ షాట్, పెద్ద షాట్. అది రాత్రిపూట షూటింగ్. ఒక రాత్రి మొదలెట్టాం, 10 దాకా చేసి ప్యాకప్. రెండో రోజు మళ్ళీ 10 దాకా చేసి ప్యాకప్. రజనీకాంత్ ఏం చేశాడు, ఎప్పుడో ఆయన ఊరికే సరదాగా చూపించాడు, అది పట్ల ఆ రోజు సింకా పట్ల, దీనికి టెన్షన్ వచ్చేసి సిగరెట్ పట్ల ఎట్లా నోట్లోకి. రజనీకాంత్ వెళ్ళిపోయి, గురుగారు వదిలేయండి సార్, నా వాళ్ళు కాదు, కొంచెం మార్చుకోండి సార్, కట్ చేసి తీసుకోండి సార్. నాకు చూపించావు కదా, చేయాల్సిందే, అది ఆ కాంబినేషన్లో వస్తేనే బాగుంటుంది. మూడో రోజు ఓకే అయింది ఆ షాట్. సో అంటే ఎంత యాక్యురేట్గా చేయాలో అంత యాక్యురేట్గా చేసేవారు. ఆ రోజుల్లోనే ఒక 1000 ఫీట్ రీల్స్ ఉండేవి, మిచ్చల్ కెమెరా ఉండే, అట్లాంటివి డబ్బాలు వెళ్తానే ఉండే, తీస్తూనే ఉండేవారు. సో ఖర్చు పెట్టేదంతా నెగిటివ్ మీద ఖర్చు పెట్టేవాడే. అందుకే సినిమా ఇన్నేళ్ళు అయినా, ఇప్పటికి 50 ఏళ్ళు అవుతుంది. ఆ సినిమా వచ్చి నెక్స్ట్ ఇయర్కి 50th ఇయర్. సో అన్నాళ్ళు నిలిచిపోయే సినిమాలు తీయగలిగారు. అట్లాగే ఒక మాయాబజార్, అలాగే ఆ రోజుల్లో సినిమాలు అంత కృషితో తీసేవారు. కేవీ రెడ్డి గారు కానీ, బాలచంద్ర గారు కానీ, విశ్వనాథ్ గారు కానీ, చాలామంది ఉన్నారు మహానుభావులు. వాళ్ళందరూ కూడా అంత కృషితో చేయబట్టే ఇండస్ట్రీ వాళ్ళ ఇంత ఎదగలిగింది.